గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న ఈ సమ్మె మనకెవరికన్నా తెలుసా? 5 రోజుల నుండి సమ్మె జరుగుతుందట. ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయలేదు, సాక్షి కూడా రాయలేదు, ఇవాళ రాసుకొచ్చింది సాక్షి. అసలు ఏం జరుగుతుందో మరి మన రాష్ట్రంలో ఇంత మీడియా విస్తృతంగా ఉండి కూడా ఏమీ తెలియకపోవడం, కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలాగా మీడియా పనిచేస్తున్న దౌర్భాగ్యం పట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం గత 5 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా రాష్ట్రంలో సహకార వ్యవస్థ స్తంభించింది. గ్రామార్థిక వ్యవస్థ పట్టుకొమ్మలుగా నిలిచే PACSలు మూతపడడంతో వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీర్ఘకాలిక డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓవైపు ఉద్యోగులు, మరోవైపు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణాలు, డిపాజిట్ల వసూళ్లతో పాటు సాగు వేళ రైతులకు అవసరమైన ఆర్థిక చేయూత అందించడంలో ఈ PACలు అనేటటువంటిది కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు 2 నెలలుగా వివిధ రూపాల్లో దశల వారీగా ఆందోళన చేపట్టిన ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో రైతులకి ఆసరా కరువైంది. సమ్మెగా నోటీసు ఫలితంగా HR పాలసీ అమలు కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన GORT నెంబర్ 112ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవో ఫలితంగా PACSలో పనిచేస్తున్న సుమారు 2452 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భౌతవ్యం ప్రత్యర్థంగా మారింది. PACSలో కంప్యూటరైజేషన్లో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వాళ్ళని 10,000 నుంచి 15,000 వేతనం తీసుకోగా 7 ఏళ్ళుగా వీళ్ళంతా పనిచేస్తున్నారు. PACSని పార్టీ కార్యకర్తలతో నింపుకోవాలని కుట్రతో 7 ఏళ్ళుగా పనిచేస్తున్న వీళ్ళని సాగనంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 మార్చి 1వ తేదీకి ముందు నియమితులైన వాళ్ళని మాత్రం ఉద్యోగులకు పరిగణిస్తామని ప్రకటించింది. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ మరికొన్ని ఉద్యోగ వ్యతిరేక విధానాలు పరిశీలిస్తే పదవి విరమణ వయసు 60 ఏళ్ళకే పరిమితం చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేదనే సాగుతో PACS ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేజ్ రివిజన్ కమిటీ వేయడం కుదరదని ప్రభుత్వం తేల్చెప్పింది. గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలకు పరిమితం చేసింది. PACS ఆర్థిక పరిస్థితి సాగుగా చూపి ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అమలు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళు అణచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో 2051 ఈ ప్రాథమిక కేంద్రాల్లోని సహకార వ్యవస్థ, రెగ్యులర్ ఉద్యోగులు 6,252 మంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2,452 మంది. ఒక్కో సొసైటీకి రోజుకి దాదాపు 20 లక్షల రూపాయలు లావాదేవీలు, సగటు లావాదేవీలు విలువ 20 లక్షలు జరుగుతుంది ఒక్కో సొసైటీలో. రోజువారీ సగటు వసూళ్లు 15 లక్షలు ఉంటుంది. సమ్మె ప్రభావంతో రోజుకి సగటు 400 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయినాయి అన్నటువంటి సాక్షి రాసుకొచ్చారు.